ఎంటర్‌ప్రెన్యూర్స్ కి, ఆస్పైరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి ఏదైనా ఒక అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ దొరికింది అంటే అది ఒక లడ్డు లాంటి ఇండస్ట్రీనే. ఎందుకంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఆ ఇండస్ట్రీలో. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజు ఇంట్లో కూర్చోనో లేకపోతే ఆఫీస్ లో కూర్చోనో మనం ఆన్లైన్ ఆర్డర్స్ చేస్తూ ఉంటాం. అండ్ అవన్నీ కూడా ఇంటికే వస్తున్నాయి. అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ చూస్తాం. మనం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఈ యొక్క ఫీలింగ్ తో మనం ప్రతి ఇండస్ట్రీ కూడా కంప్లీట్ గా ఆన్లైన్ అయిపోయింది అనుకుంటాం, లేకపోతే ఆన్లైన్ కి అందుబాటులో ఉంది అని అనుకుంటాం. కానీ మనం రియల్ నెంబర్స్ చూసినప్పుడే మనకు తెలుస్తుంది అది ఎంత మాత్రం ఆన్లైన్ అయి ఉంది, ఇంకా ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి ఆ ఇండస్ట్రీలో అనేది. అలాంటి ఇండస్ట్రీనే ఫర్నిచర్ ఇండస్ట్రీ. నెంబర్స్ కనుక చూసుకుంటే ఈ రోజు 80-85% ఈ ఇండస్ట్రీ అంటే ఫర్నిచర్ ఇండస్ట్రీ అన్ఆర్గనైజ్డ్ గానే ఉంది. ఆర్గనైజ్డ్ గా దాదాపుగా 10-12% ఆర్గనైజ్డ్ గా ఉంది. అప్రాక్సిమేట్ 7% ఆన్లైన్ గా ఉంది. అంటే 100% లో కేవలం 7% మాత్రమే ఆన్లైన్ గా ఉంది. అయితే అంతా బాగానే ఉంది. ఎందుకు ఈ అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీస్ ఒక లడ్డు లాంటి ఇండస్ట్రీస్? ముందుగా చెప్పినట్టుగా ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. మనం మాట్లాడుతున్న ఫర్నిచరే చూసుకుంటే ఒక స్మూత్ రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ అయితే కానివ్వండి, అప్డేటెడ్ మిషనరీని అడాప్ట్ చేసుకోవడానికి లేబర్ ట్రైనింగ్ అయితే కానివ్వండి, ఈ మిషనరీని ప్రొక్యూర్ చేయటం, సెల్లింగ్ అండ్ సర్వీసింగ్ అటువంటి ఆపర్చునిటీస్ కానివ్వండి, ఇంకా ఈ ఫర్నిచర్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి లాజిస్టిక్స్ కానివ్వండి, అండ్ ఈ ఫర్నిచర్ ని డిజిటలైజ్ చేయడానికి ఐటీ సపోర్ట్ కానివ్వండి, ఇలాగా చూసుకుంటే మనం ఇంకా లీడ్ జనరేషన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా చూసుకుంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది ఈ ఇండస్ట్రీలో అయితే ఉంటాయి. అందుకనే మనం ఈ రోజు ఇండస్ట్రీ ఇన్సైట్స్ లో భాగంగా లో కాస్ట్ ఫర్నిచర్ అంటే ఇది నాన్ లగ్జరీ ఫర్నిచర్ మాత్రమే అండి. అంటే మన లగ్జరియస్ ఐటమ్స్ తప్పించి ప్రతి ఫర్నిచర్ కూడా ఈ కేటగిరీ కిందకి మాత్రమే వస్తుంది. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది ఇండస్ట్రీ ఇన్సైట్స్. వరల్డ్స్ లో కాస్ట్ ఇండస్ట్రీ ఫర్నిచర్ 2023 గాను $520 బిలియన్ గా ఉంది. అంటే మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే 53.42 lakh crores గా అయితే ఉంది. అయితే ఈ ఇండస్ట్రీ 2030 గాను $745 బిలియన్ కి అయితే చేరుకోబోతుంది. అంటే అప్రాక్సిమేట్లీ 62 lakh crores అన్నమాట. అయితే ఇండియన్ లో కాస్ట్ ఫర్నిచర్ 2023 గాను $20 బిలియన్ గా ఉంది. అంటే 1,67,000 crores. అయితే 2032 గాను $49 బిలియన్ కి అయితే చేరుకోబోతుంది. అంటే దాదాపుగా 4 lakh crores మార్కెట్ అయితే ఇది రీచ్ అవబోతుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే హ్యూజ్ స్కోప్. ఒక 9 years లోనే ఆల్మోస్ట్ 1.5 times అయితే ఇది ఈ ఇండస్ట్రీ అయితే గ్రోత్ అవబోతుంది. అయితే ఇండియన్ ఫర్నిచర్ ఎక్స్పోర్ట్స్ కనుక మనం చూసుకున్నట్టయితే కేవలం $820 మిలియన్ కి మాత్రమే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే 6,847 crore రూపీస్ కి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అది కూడా జైపూర్ లాంటి సిటీస్ నుంచి $545 మిలియన్ కి అయితే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే రిమైనింగ్ ఏరియాస్ నుంచి అతి తక్కువ ఎక్స్పోర్ట్స్ నే జరుగుతున్నాయి. దీంట్లో మార్కెట్ సెగ్మెంటేషన్ అంటూ చూసుకుందాం. ఆఫీస్ ఫర్నిచర్, రెసిడెన్షియల్, అవుట్డోర్, ఇండోర్, మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ద ఫర్నిచర్ అంటే వుడ్ కానివ్వండి, లేకపోతే మెటల్ కానివ్వండి, అండ్ ప్లాస్టిక్ కానివ్వండి, అలాగా. అండ్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అండ్ జియోగ్రఫీ విచ్ ఇస్ కామన్ ఫర్ ఆల్ ద ఇండస్ట్రీస్. ఈ ఇండస్ట్రీకి కంప్లీట్ గా స్వాట్ అనాలిసిస్ అనేది చూద్దాం. అయితే ఎంటర్‌ప్రెన్యూర్స్ అండ్ ఆస్పైరింగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఈ ఇండస్ట్రీ అనాలిసిస్ అంటూ మనం స్టార్ట్ చేసిన తర్వాత గత 2-3 ఇండస్ట్రీ ఇన్సైట్స్ నుంచి మనం స్వాట్ అనాలిసిస్ అయితే ఇస్తున్నాం. దీనివల్ల ఈ వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది, ఎక్కువ మందికి బోర్ కొట్టేసే అవకాశం ఉంది. కాబట్టి డీటెయిల్డ్ స్వాట్ అనాలిసిస్ ని 4 slides గా అంటే స్ట్రెంగ్త్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ వెరీ డీటెయిల్డ్ గా ఇస్తున్నాను. సో మీరు పాస్ చేసుకొని ఈ స్ట్రెంగ్త్ అనాలిసిస్ అయితే మీరు కంప్లీట్ గా చూసుకోండి. మీరు గనక ఈ ఇండస్ట్రీలో ఏదైనా వాల్యూ యాడ్ చేయాలని మీకుంటే. ఇప్పుడు మనం ఈ ఇండస్ట్రీకి సంబంధించిన కాంపిటేటివ్నెస్ చూద్దాం. ఈ ఇండస్ట్రీలో మీకు అందరికీ తెలుసు ఇప్పటికే పెప్పర్ ఫ్రై, అర్బన్ లైడర్, ఇంకా గాడేజ్ ఇంటీరియో అండ్ నీల్ కమల్ అండ్ ఐకియా లాంటి వాళ్ళు ఎంతో మంది ఈ ఇండస్ట్రీలో అయితే ఉన్నారు. బట్ స్టిల్ వీళ్ళని మన ట్రెడిషనల్ ఫర్నిచర్ తో కంపేర్ చేసుకుంటే మాత్రం వీళ్ళు చాలా బిహైండ్ అయితే ఉన్నారు. వీళ్ళు ఓన్లీ మోడర్న్ ఫర్నిచర్, యూజువల్ గా వీళ్ళు MDF అటువంటి మెటీరియల్స్ తో అయితే వీళ్ళు తయారు చేస్తుంటారు. అండ్ ఇంతకు ముందే చెప్పినట్టుగా చాలా ఆపర్చునిటీస్ అయితే ఈ ఇండస్ట్రీలో ఉన్నాయి. మనం ఈ ఫర్నిచర్ ఇండస్ట్రీలో రెగ్యులేటరీ కనుక మనం చూసుకున్నట్టయితే మేక్ ఇన్ ఇండియా, ఆయుష్మాన్ భారత్ పేరుతో ఉన్న స్కీమ్స్ తోటి ఇండియన్ హెల్త్ కేర్ ఫర్నిచర్ కి సంబంధించిన ఎన్నో బెనిఫిట్స్ అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఫర్నిచర్ ఈజ్ డెఫినెట్లీ ఫోకసింగ్ సెక్టార్ గా డిక్లేర్ చేశారు. అంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ అయితే ఈ ఫర్నిచర్ మీద ఉంది. గవర్నమెంట్ నుంచి ఎక్కువ సపోర్ట్ అయితే ఈ ఇండస్ట్రీకి రావచ్చు అనే ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నాయి. టెక్నాలజీ ట్రెండ్స్ కనుక చూసుకున్నట్టయితే 3D విజువలైజేషన్, డిజిటల్ విజువలైజేషన్ అనేది ఈ ఫర్నిచర్ ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పటికే చాలా యాప్స్ కూడా ఉన్నాయి, చాలా కంపెనీస్ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకున్నారు. మనం ఆగ్మెంటెడ్
ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీలో మన ఆ ఫర్నిచర్ అనేది మన ఇంటికి ఎలా సూట్ అవుతుంది, ఇక్కడ ప్లేస్ చేస్తే అనేది మనం తేకుండానే ఒక ఐడియాకి అయితే తెచ్చుకునేటట్టు టెక్నాలజీ అయితే డెవలప్ చేశారు. ఇంకా కూడా ఈ టెక్నాలజీ అంటే ఆ ఫర్నిచర్ ఆల్రెడీ ఉన్నదాన్ని మనం 3D స్కానింగ్ ద్వారా తీసుకొని ఇట్లా పెడుతున్నాం. అయితే లేకుండా కూడా మనం ఈ 3D విజువలైజేషన్ అనేది క్రియేట్ చేసుకొని మనం కస్టమైజ్డ్ ఆర్డర్ తీసుకోవడానికి కూడా అవకాశాలు. బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ అని, క్యాట్ ప్యాకేజెస్ అని, ఇట్లా నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ అయితే వచ్చున్నాయి. వీటిని ఇంకా పెద్ద కంపెనీస్ అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఇంకా ఇవి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ పీపుల్ కూడా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఇప్పుడు కన్స్యూమర్ ట్రెండ్స్ చూద్దాం. రెంటల్ ఫర్నిచర్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. నెంబర్ ఆఫ్ స్టార్ట్అప్స్ కూడా ఈ రెంటల్ ఫర్నిచర్ కి అయితే వచ్చున్నాయి. మేబీ అర్బన్ ఏరియాస్ లోనే ఉన్నాయి. ఇవి ఇంకా Tier 2, Tier 3 సిటీస్ కూడా రావాల్సిన అవసరం కూడా ఉంది. ఈకో ఫ్రెండ్లీ ఫర్నిచర్ డిమాండ్ కూడా పెరుగుతుంది. మాడ్యులర్ అండ్ మల్టీ ఫంక్షన్ ఫర్నిచర్ కూడా రిక్వైర్మెంట్ పెరుగుతుంది. అండ్ మీకు యూజువల్ గా మనం చూస్తా ఉన్నాం కిచెన్ కానివ్వండి, ఇంకా మనం స్పేస్ ని కంపాక్ట్ గా అండ్ స్టోరేజ్ ని ఎక్కువగా మనం చూపించాలి అంటే ఈ కైండ్ ఆఫ్ ఫర్నిచర్ గ్రోత్ అయితే ఇన్ ద రీసెంట్ టైమ్ లో ఈ రియల్ ఎస్టేట్ పెరగటం వల్ల వీటికైతే డిమాండ్ కూడా పెరుగుతుంది. అండ్ ఆన్లైన్ అండ్ ఓమ్ని ఛానల్ స్ట్రాటజీస్. ఓమ్ని ఛానల్ అంటే ఇక్కడ రెండు అండి. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంటే అంటే దాదాపుగా అన్ని ఛానల్స్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటే దీన్ని ఓమ్ని ఛానల్ అంటారు. ఈ అడాప్షన్ అనేది మ్యాండేటరీ ఫర్ ఎవ్రీవన్ అనే మనం చెప్పుకోవాలి. అండ్ కస్టమైజేషన్, పర్సనలైజేషన్ ఇవి రెండింటికి కూడా రిక్వైర్మెంట్ అయితే ఎక్కువగానే ఉంటుంది. అందరూ కూడా ఇప్పుడు డ్రెస్సెస్ కాదు అండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక యూనిక్నెస్ అనేది కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఇష్టాలకు కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కాబట్టి వీళ్ళకి స్లోగా రిక్వైర్మెంట్ డిమాండ్స్ అయితే పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీ డ్రైవర్స్ చూద్దాం. అర్బనైజేషన్ కానివ్వండి, హౌసింగ్ డిమాండ్ అనేది పెరుగుతుంది. ఇంకా గవర్నమెంట్ నుంచి ఎక్కువగా 100% పీపుల్ కి హౌసెస్ ఉండాలనే ఒక నినాదంతో వెళ్తుంది. ఎక్కువగా ఆ వైపు నడుస్తున్నాం కాబట్టి ఎక్కువ హౌసెస్ పెరిగే కొద్దీ ఈ ఫర్నిచర్ కి ఎక్కువ డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంది. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇప్పుడు సేవింగ్స్ నుంచి కొంచెం స్పెండింగ్ అనేది కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ ఎర్నింగ్ కూడా ఎక్కువ మంది జనాలకి ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి సో లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఆన్లైన్ లో ఎంత పర్సెంటేజ్ పర్చేజ్ చేస్తున్నారో అంతే పర్సెంట్ కి ఫర్నిచర్ కూడా పర్చేజ్ చేస్తున్నారు. అంటే 1 lakh కి డెకరేటివ్ ఫర్నిషింగ్ అంతా ఒక 50,000 హోమ్ ప్రొడక్ట్స్ కి పెట్టుకుంటే ఇక్కడ 50% వచ్చేసి ఫర్నిచర్ కి పెట్టుకుంటున్నారు. ఇవంటి ఇండస్ట్రీ డ్రైవర్. ఇంతేకాదు మనకి ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ కూడా మీరు కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఎక్స్పోర్ట్ కూడా మనం కనుక కాంపిటేటివ్ ప్రైజెస్ తో గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ కనుక మనం ఎక్స్పోర్ట్ చేయగలిగితే డెఫినెట్ గా ఇండియా నుంచి కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బై ద వే, మై నేమ్ ఇస్ శంకర్ గడ్డం. మీరు కనుక స్టార్ట్అప్ చేస్తున్నా గానీ లేకపోతే పలాని ఇండస్ట్రీలో మీరు ఆల్రెడీ ఉన్నా గానీ ఈ ఛానల్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అబౌట్ ద స్టార్ట్అప్, and please do let me know. And thank you so much. See you in the next video.